2004 సంతోష తరుణంలో ఓ దుర్వార్త. స్టీవ్ జాబ్స్ కి ప్రాణాంతకమైన ప్యాంక్రియాస్ క్యాన్సర్ సోకింది. అయితే ఆయనకు శస్త్రచికిత్స జయప్రదమైంది అనుకున్నారు. చికిత్స చేస్తున్న డాక్టర్ ఇక ఇంటికి వెళ్లి చేయాల్సిన పనులన్నీ చేసుకోమన్నాడు. దాంతో జాబ్స్ కు విషయం అర్థమయ్యింది. కానీ ఎంత మాత్రం తలకిందులైపోలేదు. ప్రతిరోజు మీ జీవితంలో చివరి రోజు అనుకున్నట్టే జీవించగలిగితే సరిగ్గా పనిచేసినట్టు అని విద్యార్థులతో అన్నాడు. ఎవ్వరూ చనిపోవాలని కోరుకోరు, కానీ మరణం తప్పదు. జనన మరణాల వల్లనే ప్రపంచంలో కొత్త రకం వస్తుంటుంది. మీ జీవితంలో ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోండి అని 2005లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చేసిన ఆర్ద్రమైన ప్రసంగంలో చెప్పాడు స్టీవ్. My biological mother was a young unwed graduate student and she decided to put me up for adoption. She felt very strongly that I should be adopted by college graduates, that my mother had never graduated from college and that my father had never graduated from high school. She refused to sign the final adoption papers. She only relented a few months later when my parents promised that I would go to college. నిజంగానే ఆయన ఊరుకోలేదు. విప్లవాత్మకమైన ఐఫోన్ తయారీకి అంకితమయ్యాడు. 2007లో ఐఫోన్ విడుదల చేసేప్పుడు ఆయన చాలా దుర్బలంగా కనిపించాడు. కోట్లలో ఐఫోన్లు అమ్మడం ద్వారా యాపిల్ ప్రపంచ మార్కెట్లో 1% తనే నమోదు చేసుకుంది. ఆ విధంగా స్టీవ్ జాబ్స్ స్వప్నం సాకారమయ్యింది. సాంకేతిక స్రష్టగా ప్రపంచం కీర్తించిన స్టీవ్ జాబ్స్ కేవలం పరికరాలతోనే ప్రపంచం మారిపోతుందని భావించాడు. అలాంటి భ్రమలు తనకు లేవు అని స్పష్టంగా చెప్పేవాడు. సామాజిక మార్పుల అవసరాన్ని పదే చెబుతుండేవాడు. అలాగే మనిషి యంత్రం కాదు గనుకే సంగీతం, చిత్రకళ వంటి అన్నింటికీ సాంకేతిక చట్టంలో చోటుండాలని గట్టిగా నమ్మాడు. ఆ విధంగానే మానవ జాతికి కొత్త సృష్టిని తలపించే కంప్యూటర్ జగతిని సృష్టించి నిష్క్రమించాడు. 2011 అక్టోబర్ 6వ తేదీన ఆయన ప్రశాంతంగా మరణించాడని కుటుంబ సభ్యులు ప్రకటించారు. భార్య లారెన్ పావెల్, కుమార్తెలు ఈవ్, ఎరిన్, సియన్నా, కుమారుడు లిజా బ్రెన్సన్ జాబ్స్ ఎంతో హుందాగా వ్యవహరించి ఆయన సమున్నత వారసత్వాన్ని నిలబెట్టారు. దేశాధినేతలు, మేధావులు, విజ్ఞానవేత్తలు, పారిశ్రామికాధిపతులు, కోట్లాది మంది కంప్యూటర్ వినియోగదారులు ఆయన అద్భుత కృషికి అశ్రుతర్పణం చేశారు. స్టీవ్ జాబ్స్ ప్రపంచ సమాచార సాంకేతిక విప్లవానికి చేసిన అపారమైన సేవలను గుర్తిస్తూ గత 30 ఏళ్లుగా అనేక అవార్డులు ఆయనను వరించాయి. 1982లో ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ది మోస్ట్ ఫేమస్ మాస్టర్ ఆఫ్ ది మైక్రోగా వర్ణించింది. 1984లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ చేతుల మీదుగా నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అవార్డును స్వీకరించాడు. అలాగే 1987లో ప్రజాసేవలో వినూత్నంగా సేవలందించే యువకులకు ఇచ్చే జెఫర్సన్ అవార్డ్ ఫర్ పబ్లిక్ సర్వీస్ అవార్డును అందుకున్నాడు. 2007లో ప్రపంచ ప్రఖ్యాత ఫార్చ్యూన్ పత్రిక వ్యాపార రంగంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా అభివర్ణించింది. 2009లో అదే పత్రిక ఆయనను దశాబ్ద కాలపు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పేర్కొంది. 2011 సెప్టెంబర్లో ప్రఖ్యాత పత్రిక ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలి వ్యక్తుల్లో ఒకరిగా ప్రకటించింది. ఇదే సంవత్సరం టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. 2011లో స్టీవ్ మరణించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశ అధ్యక్షులు, ప్రధానులతో పాటు ప్రముఖ పత్రికలన్నీ ఆయనను ఈ శతాబ్దపు ప్రపంచ అత్యుత్తమ పౌరుడిగా కొనియాడారు. సాంకేతిక రంగాల వారు ఆయనను ప్రపంచ మానవాళికి దిశానిర్దేశనం చేసిన ప్రఖ్యాత వ్యక్తులలో ఒకరిగా గౌరవిస్తూ సంతాపాన్ని ప్రకటించారు. అతనే ఉండి ఉండకపోతే కంప్యూటర్ యుగం అసంపూర్ణంగా కనిపించేది. కంప్యూటర్ మౌజును పట్టుకున్నా, దానిని టచ్ చేసినా, ఈమెయిల్ అందుకున్నా, ఐప్యాడ్లో పాటలు విన్నా, అలాగే కంప్యూటర్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నా, అలాంటి వారి హృదయాల్లో, వారి హృదయ నాదంలో స్టీవ్ జాబ్స్ చిరంజీవిగా ఉంటాడు. భవిష్యత్ పరిశోధకులకు, సాంకేతిక నిపుణులకు ప్రేరణనిస్తూనే ఉంటాడు.